బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ప్రెజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు మీరు? హైదరాబాద్. నేటివ్ గుంటూరేనా? గుంటూరు. ఓకే బ్రదర్, ఇప్పుడు వచ్చేదలకి ఆంధ్రప్రదేశ్లో అందున వైజాగ్లో కాగ్నిజెంట్ అనేది రావడం, అలాగే ఐబిఎం అనేది కూడా వాళ్ళ బ్రాంచ్ అనేది ఏర్పాటు చేయడం, ఎలా చూడాలంటారు దీన్ని అసలుకి? అదే కదండి, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంది, అభివృద్ధి వికేంద్రీకరణ అంటే వైజాగ్ ఫైనాన్షియల్ డిస్టిక్, అమరావతి అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్, అగ్రికల్చర్ గా రాయలసీమని 3 ప్రాంతాల సమాన భాగంగా అభివృద్ధి చేయాలనేది అతను సంకల్పం. దానికి వీళ్ళ మధ్యలో గవర్నమెంట్లు మారి ఇది చేసి అక్కడ ఏం కాకుండా చేశారు. ఇప్పుడు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ రావటం వల్ల వైజాగ్కి మనకే తలమానికంగా వైజాగ్ అనేది డెస్టినీ ఫర్ ఆల్ ద పీపుల్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది వైజాగ్లోకి వెళ్ళాలి, సెటిల్ అవ్వాలని. మనకి రావటం స్వాగతించదగ్గ విషయం. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు యాక్చువల్ గా అంటుంది ఏంటంటే అమరావతిలో కంపెనీలు పెట్టకుండా వైజాగ్ లో కంపెనీలు పెడుతున్నారంటే దీంట్లో ఉన్న లాలూచి అయింది, వీళ్ళ ఆలోచన ఏంటి అని ఆలోచించుకోండి అని చెప్పి ఇక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం అయితే ఒకటి జరుగుతుంది కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? అట్లా ఏం లేదండి, ఇప్పుడు అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది, వైజాగ్ లో ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ప్రజెంట్ వైజాగ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ప్లగ్ అండ్ ప్లే కంపెనీస్ వస్తాయి. వాళ్ళు ప్లేస్ తీసుకుంటారు, వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటారు, 2 ఎయిర్పోర్ట్లు రెడీ అయిపోయినాయి, ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనకి కమింగ్ టు ద అమరావతి మనం ఆల్రెడీ స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్నాం. కమింగ్ నెక్స్ట్ 4-5 years లో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇక్కడికి వచ్చే కంపెనీలు ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ క్వాంటమ్ జరుగుతుంది కదా, ప్యారలల్ గా అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు క్వాంటమ్ బిల్డింగ్లు ఇవి కూడా అయిపోతాయి. ప్యారలల్ గా ఇక్కడికి వచ్చే కంపెనీలు ఇప్పుడు ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ మన వాళ్ళ సచివాలయము, వాళ్ళ ఎంప్లాయ్మెంట్, వాళ్ళ కొంత ల్యాండ్ తీసుకోవటము, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ వస్తుంది కదా, మనకి అమరావతి కూడా ప్యారలల్ గా డెవలప్ అయ్యిద్ది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది అదే కదా, నేను 3 రాజధానులు అన్నాను అదే కదా ఆయన చెబుతుంది, వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తానన్నది. అందుకే అక్కడ మనకి సాఫ్ట్వేర్ అనేది బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది, అందుకే మేము అది చేసాం. చంద్రబాబు నాయుడు దాన్ని ఒప్పుకోకుండా అమరావతి మాత్రమే రాజధాని అన్నాడు అనేమాట. అది చాలా తప్పండి. చంద్రబాబు నాయుడు 2015, 16, 17, 18 మనం చూసుకుంటే అతను నోటి గుండా ఎప్పుడు చూసినా వైజాగ్ అనేది ఫైనాన్షియల్ క్యాపిటల్ అనే వాడాడు. సిఐఏ సదస్సులు జరిగినా ఏది జరిగినా మనకి బేస్ వైజాగ్ లో జరిపేవాళ్ళు. ఇలా మనం చంద్రబాబు నాయుడు కొత్తగా చెబుతుంది ఏముంది, అది వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అని. చంద్రబాబు నాయుడు ఎజెండానే వైజాగ్ అనేది ఫైనాన్షియల్ క్యాపిటల్, అమరావతి అనేది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. వీళ్ళు దాన్ని రివర్స్ చేశారు. లా క్యాపిటల్ కర్నూలు అని, శాసనసభ క్యాపిటల్ ఇదని, ఎగ్జిక్యూటివ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అని ఎక్కడైనా వాడా? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఐటీ కంపెనీలకి ఏమన్నా భూములు ఇచ్చి ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఏమన్నా ఆహ్వానించాడా? గూగుల్ మేమే తెచ్చామంటున్నారు కదా. గూగుల్ ఎప్పుడు సార్ చేసింది? ఎప్పుడో మనకి 2018లోనే అగ్రిమెంట్ అయిపోయింది సార్. ఇంకా వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ను తగ్గించి కుదించి వీళ్ళు తక్కువ ప్లేస్ ఇచ్చారు. ఆ రోజు కనుక ఆవంతరం కంప్లీట్ అయినట్టయితే ఈ పాటికి రెడీ అయిపోయేది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది సార్, ఇనిషియల్ గా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఇచ్చింది దగ్గర 4,000 నుంచి 5,000 ఎకరాలు. వీళ్ళు వచ్చి దాన్ని ఏం చేశారు, 3,000 ఎకరాలు కుదించారు. ఆ వంతును కంటిన్యూ చేసినట్టయితే ఈ పాటికి గూగుల్, ఈ భోగాపురం ఎయిర్పోర్టు, ఫ్రాంక్లిన్ కంపెనీలు ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ అయిపోయేది. ఇప్పుడు మనం ఫోకస్ ఇక్కడ పెట్టుకునే వాళ్ళంగా ఇప్పుడు ప్యారలల్ గా ఏం చేయాల్సి వస్తుంది, 3 ప్రాంతాలని సమగ్రాభివృద్ధిగా చేయాల్సి వస్తుంది. పెయిన్ కదా మనకి, ఆల్రెడీ ఒక రన్నింగ్ అయ్యేదాన్ని ఆపేసి మళ్ళీ నేను అక్కడ చేస్తాను ఇక్కడ చేస్తానంటే ఏముంది సిస్టమ్. ఇక్కడ వైజాగ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేయడం వల్లే ఇప్పుడు అక్కడ కంపెనీలు వస్తున్నాయి అని చెప్పి మళ్ళీ ఇంకొక వాదన ఉంది మరి వైసీపీ నాయకులు. వీళ్ళ వాదన అదే ఎట్టుంటదంటే అండి, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అన్నారు. ఆల్రెడీ గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం నువ్వు చేసేది ఏం లేదు, నేను చేసేది లేదు. అమరావతి క్యాపిటల్ అన్నా కానీ గుంటూరులో కొనుక్కునేవాడు గుంటూరులో కొనుక్కుంటున్నాడు, విజయవాడలో కొనుక్కునేవాడు విజయవాడలో కొనుక్కుంటున్నాడు, మచిలీపట్నంలో కొనుక్కునేవాడు మచిలీపట్నంలో కొనుక్కున్నాడు. అమరావతి ఎవరు వస్తారు? న్యూ పీపుల్. రాజధాని అనే ఫ్యాషన్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, నాకు రాజధానిలో మా పిల్లలకి ఏమన్నా అక్కడ ఉంటే బాగుండనే వాళ్ళు వస్తారు. కానీ గుంటూరు నుంచి ఇక్కడ ఇల్లు అమ్ముకొని పోయి అక్కడ ఉన్నాడుగా, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడ నువ్వు నేను చేయాల్సింది ఏమి లేదు. సార్ ఇప్పుడు రాజధాని ప్రాంతం కేంద్రంగా ఎక్కడ లేని, ఆసియా ఖండంలో ఎక్కడ లేని విధంగా క్వాంటమ్ కంప్యూటర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక పదాన్ని అయితే కనుక ప్రజల్లోకి తీసుకొచ్చారు. చాలా ఆసక్తిగా చూస్తున్న తరుణంలోనే SRM లో 14వ తారీఖు ఓపెన్ చేయడానికి దానికి ప్లాన్ చేశారు 24 బిట్ తోటి. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? క్వాంటమ్ కంప్యూటర్లు అనేది ఫ్యూచర్ జనరేషన్ కి ఉపయోగపడతాయి అనే మాట కూడా ఆయనే చెబుతున్న మాట. ఎలా చూడాలి అసలు, ఇది ఎలాంటి ఉపయోగం ఉంటుంది, అమరావతిలో ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుంది అనుకోవాలంటే? ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. చంద్రబాబు నాయుడు 99లో హైటెక్ సిటీ అక్కడ శంషాబాదు ఆ ఏరియా మొత్తం ఒక ప్లాన్ వేసాడు. ఇదే వాళ్ళ ఫాదర్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏమన్నారు, కంప్యూటర్లు కూడు పెడతాయా, ఇప్పుడు హైటెక్స్ కడుతున్నప్పుడు ఆడ బరిగొడ్డు కట్టుకోవాలన్నారు. ఏది మన శిల్పారామం ఎన్ని కడుతున్నప్పుడు
2020 విజన్ అంటే 2020 విజన్ ప్రపంచం మొత్తం చూసింది హైదరాబాద్. అబ్సల్యూట్లీ. సేమ్ రేపు అమరావతిలో కూడా ఈ క్వాంటమ్ యొక్క మా రిజల్ట్స్ అనేది మన పిల్లల జనరేషన్ చూస్తారు. ఆఫ్టర్ 10 years 15 years ఒక వ్యవస్థ ఏర్పడింది. ఆ రోజు అందరు ఎక్కిరిచిన వాళ్ళే 2020 విజన్ అంటే ఏంది అని చెప్పేది. కంప్యూటర్స్ ఏమైనా కూడి పెడతాయా, హైటెక్స్ కడుతున్నాడు, అదే దానివల్ల ఉపయోగం ఏందో, బరిగొడ్డు కట్టేసుకోవాలి, శిల్పారామం కడుతున్నారు, ఏం చేయాలి ఆడ, వీళ్ళందరూ మన కళ్ళ ముందు ఎక్కిరిచిన వాళ్ళేగా. ఇలా మనం అందరం అనుభవిస్తున్నాంగా హైదరాబాద్ ఫ్రూట్స్. రేపు అమరావతి కూడా అంతే. నెక్స్ట్ జనరేషన్ అనుభవిస్తారు, మనం చూస్తాం డెవలప్మెంట్. నెక్స్ట్ జనరేషన్ అనుభవిస్తారు. అంటే ఇక్కడ మరి ఆయన వస్తే కనుక నేను రాజధాని మార్చేస్తాను అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. సింపుల్ అండి. సిఆర్డిఏ చట్టం ఉంది. సిఆర్డిఏ చట్టముని ఇక్కడి నుంచి వైజాగ్ కానీ కర్నూలు కానీ ఒక ఎంప్లాయీని తీసుకెళ్ళలేకపోయాడు, ఒక బ్రాంచ్ని కాదు. ఇక్కడి నుంచి కర్నూలు కానీ వైజాగ్ కానీ నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ పని చేయని ఒక ఎంప్లాయీనే తీసుకెళ్ళలేకపోయాడు. సిఆర్డిఏ చట్టం బేస్ చేసుకుని గజెట్ చేసిందని ఏమైనా చేయగలుగుతాడని మీరు అనుకుంటారా? ఇప్పుడు మీరు మార్చగలేంది రాజ్యాంగాన్ని దాదాపు 110 సార్లు మార్చాము, ఇప్పుడు దీన్ని మార్చడం ఒక లెక్క అంటున్నారు కదా. రాజ్యాంగం మార్చడం వేరండి, గజెట్ ని మార్చడం వేరు. గజెట్ అనేది ఇది 5 కోట్ల ప్రజలకు సంబంధించింది. నీకోసమో నా కోసమో మార్చరు. అది ఆల్రెడీ దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు, నేషనల్ పార్టీలు, ఒక్క ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ దేశంలో ఉన్న అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి కదా. ఆ పార్టీల మద్దతు లేకుండా నేను మార్చలేడుగా రేపు. ఇప్పుడు మీకు మద్దతు ఇచ్చిన రేపు మాకు మద్దతు ఎవరా అనే మాట కూడా వస్తుంది కదా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నీకు మద్దతు ఇవ్వడానికి నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ని శాసించే స్థాయిలో ఉండాలి. ఆ పరిస్థితులు లేవుగా. ఏమో రేపు ఇటు అటు కావచ్చు అంటున్నారు కదా. అసలు అయినా జరిగే పని కాదండి. అసలు ఎట్లా జరిగిద్ది? అన్ని 175 కాదండి. మనం ఒకటి డెసిషన్ తీసుకున్న దేశంలో ఇక అన్ని రాష్ట్రాలు అడుగుతారు. ఇక ఇది మార్చారండి. రేపు తెలంగాణ ఉంది, హైదరాబాద్ రాజధాని. ఇంకో కొత్త పార్టీ ఒకటి పెట్టి మేము ఖమ్మం పెట్టుకుంటాము. అసలు మాకు హైదరాబాద్ ఏంది, మొత్తం హైదరాబాద్ లో పెడుతున్నారు, మాకు ఖమ్మం కావాలి, నిజామాబాద్. ఇక దేశం అంతా ఇట్లా అలా ఒకసారి ఛాన్స్ ఇస్తే అంతేగా. ఢిల్లీ ఏంది, మాకు ఢిల్లీ వద్దు, అక్కడ ఇప్పుడు పొల్యూషన్ గోళ ఉంది, మాకు ఇంకో చాటు పెట్టండి. దేశం మొత్తం ఇక నువ్వు ఒక ఆప్షన్ ఇచ్చినట్టే కదా పార్లమెంట్ సాక్షిగా. ఇది మారిస్తే లాంగ్ విజన్ ఆలోచిస్తారు కదండి ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు. మాత్రం అనేది తెలియదు అంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? తెలియకుండానే రెచ్చగొడుతున్నారు. అతనికి అన్ని తెలుసు సార్. అతనికి ఏంటంటే అతను అభిమానించే వాళ్ళు ఎట్లుంటారంటే అండి, 3 క్యాపిటల్ అనగానే ఓహో అన్నారు, అమరావతి అనగానే ఓహో అన్నారు, ఇప్పుడు మావిగన్న ఓహో అంటారు. రేపు ఒకవేళ ఆయన వచ్చినాక మావిగన్న అంటాడని గ్యారంటీ అని చెప్పండి. ఇప్పుడు 3 సార్లు మార్చాడు. రేపు అధికారం రాగానే ఇప్పుడు మన ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు, నేను అమరావతిలో నేను ఒక్కడిని ఇల్లు కట్టుకున్నాను, అమరావతి శాశ్వత రాజధాని, ప్రపంచం గర్వించదగ్గట్టుగా నేను కడతానన్నాడు. మంగళగిరి తాడికొండ కూడా భారీ మెజార్టీతో అతను గెలిపించారు. వచ్చినాక 6 నెలలకి ఏమన్నాడు, 3 సౌత్ ఆఫ్రికా అనే ఎగ్జాంపుల్ గా తీసుకొని 2 కాదు 3 కూడా ఉండొచ్చు మనకి అన్నాడు. రేపు ఒకవేళ వచ్చాడు అనుకుందాం, వచ్చినాక మావికన్ స్టాండ్ మీద ఉంటాడని ఎట్లా గ్యారంటీ చెప్తారు నాకు? మళ్ళీ అమరావతి కూడా రావచ్చు కదా అంటారా? అమరావతి అంటాడు, రేపు ఒంగోలు అంటాడు. ఆల్రెడీ అక్కడ రామాయపట్నం పోర్ట్ ఉంది కదా, రామాయపట్నం పోర్ట్ ఆల్రెడీ ఉంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఒంగోలు పెడతానంటాడు. దానికి కూడా వీళ్ళు ఓహోనే అంటారు. వీళ్ళు అంటే వాళ్ళకి ఆలోచన శక్తి లేదంటారా? అంత లేదు, ఆలోచన శక్తి లేదు. మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఇప్పుడు మీరు కుటుంబ పెద్ద అండి, మీరు తీసుకునే నిర్ణయాలు మీ కుటుంబం మీద ఇంపాక్ట్ ఉంటాయి. అట్లానే ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడైనా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు 5 కోట్ల ప్రజల మీద ఇంపాక్ట్ పడతాయి. దాన్ని ఆలోచించి మాట్లాడుకోవాలి. మనం ఏదో ఫ్లోలో ఏది పడితే అది మాట్లాడతాము. ఇలా మావిగాని అంటాడు, రేపు ఇంకోళ్ళు వస్తారండి, ఆయన నేను రాజమండ్రి అంటాడు, ఇక ఇంత మార్చుకుంటూ పోతారా? ఇంకా పార్లమెంట్ ఎందుకు, గజెట్లు ఎందుకు, చట్టాలు ఎందుకు? ఇవన్నీ వర్కౌట్ కాదు కదా. అభివృద్ధి వికేంద్రీకరణ చేయి, తప్పులేదు. ఇప్పుడు వైజాగ్ 2 లక్షల కోట్లు అనేది ఇక్కడ తగలేయడం అవసరమా అంటున్నాడు. నేను ఒకటి చెబుతా అంటారా, కృష్ణా గుంటూరు జనం అనేవాళ్ళు పిచ్చోళ్ళు. ఇక్కడ ఒక కంపెనీ చేపించండి, ఈ 12 ఏళ్ళు అయింది. మన మిగతా ప్రాంతాలకు పోయినాయి కానీ ఇక్కడ భూములు ఇచ్చి తిట్లు తింటే ఇక్కడ జనం ఉన్నారు కానీ ఒక 1000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే సంస్థ ఏమైనా వచ్చిందా? ఇప్పుడు ఇక్కడ మనకి వైజాగ్ కంపెనీలు వస్తున్నాయి. వైజాగ్ కంపెనీ రావడం అంటే మనం గర్వంగా ఉండాలి, అంతేగాని ఆడికి వచ్చి నేను బాధపడితే ఉపయోగం ఏముంది? అంతే. ఇప్పుడు రేపు ఒంగోలు ఇంకోటి వచ్చింది, మనం గర్వంగా ఫీల్ అవ్వాలి, అంతేగాని ఆడే ఎందుకు వస్తుంది? ఇప్పుడు కియా పెట్టారండి, అనంతపురం ఒక ప్రాంతం అంతా రూపురేఖలు మారిపోవాలా? మరి శ్రీ సిటీ ఉంది అక్కడ, నెల్లూరు చిత్తూరు బోర్డర్లో, అక్కడ కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్. అట్లా 4 ప్రాంతాలుగా అభివృద్ధి చెందాలి, దాన్ని అభివృద్ధి వికేంద్రీకరణ అంటారు.
అంటే రాజధాని వికేంద్రీకరణ వద్దంటారు. రాజధాని వికేంద్రీకరణ ఉపయోగం ఏముందండి? అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే ఎంప్లాయ్మెంట్ 4 మూలలో జనరేట్ అయింది. థ్యాంక్ యూ.